బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తుని పాప మిస్సింగ్ కేసులో షాకింగ్ ట్విస్ట్ అని చెప్పాలి. ఒక పెంపుడు కుక్క ఏదైతే ఉందో ఆ పెంపుడు కుక్క మృతిపైన ఇప్పుడు అనుమానాలన్నీ వీడిపోయాయి. పోలీసుల చేతికి ప్రస్తుతానికి ఆ పెంపుడు కుక్కకు సంబంధించిన RFSL రిపోర్ట్ అందింది. ఆ పెంపుడు కుక్క అనారోగ్యంతోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. అది ఏ పాము కాటుకో, ఏ విష జంతువో, లేకపోతే ఏ జంతువో దాన్ని గాయపరిస్తే చనిపోయిందని గతంలో కొన్ని అనుమానాలు ఉండే. ఆ అనుమానాలన్నిటికీ ఇప్పుడు సమాధానం చెప్తూ అనారోగ్యంతోనే చనిపోయింది అంటూ ప్రస్తుతానికి రిపోర్ట్లో వెల్లడించారు. విశాఖ ల్యాబ్లో కుక్క శరీర భాగాలకు వివిధ పరీక్షలు చేసిన తర్వాత అనంతరం మరొకసారి విజయవాడలో విసేరా పరీక్షలను కూడా నిర్వహించారు. విష ప్రయోగం అలాగే అనుమానాస్పద ఆధారాలు ఏవీ లేవంటూ ఫోరెన్సిక్ టీం తేల్చి చెప్పేసింది. ఆహారం సరిగ్గా తినకపోవడం లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురైనట్లు గుర్తించారు. పాప కేసులో మరి పెంపుడు కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా కీలక ఆధారంగా మారబోతుంది అని భావించిన సమయంలో మొత్తానికైతే ఆ రిపోర్ట్లో అది సరిగ్గా తినకపోవడం వల్లే, ఆహారం లభించకపోవడం వల్లే చనిపోయినట్టు తెలుస్తుంది. మరోపక్కన జూన్ 13న పెంపుడు కుక్క చనిపోవడం జరిగింది. జూన్ 14న దానికి పోస్ట్ మార్టాన్ని నిర్వహించారు. తర్వాత ఎలాంటి విష ప్రయోగం చేయలేదంటూ తేలడంతో ఇప్పుడు జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుపై మరింత ఆందోళన నెలకొని ఉంది. సుమారు 22 రోజులైంది ఇప్పటికీ చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి. పాపపై బెంగతో మరోపక్క తన తల్లి భవానీ ఆసుపత్రి పాలైనట్టు మనం ఆల్రెడీ ఆసుపత్రి పాలైన విషయాన్ని మనందరికి తెలిసిన విషయమే. పాప ఇంటికి సుమారు ఒక 100 కిలోమీటర్ల దూరంలో అంటే వైజాగ్లో ఉందంటూ కొంతమంది జ్యోతిష్యులు చెప్పుకొస్తున్నారు. మొదటి నుంచి మనం చూస్తే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. పాప మిస్ అయింది 3 రోజులు. పాప మిస్ అయిన గంట తర్వాత CH అగ్రహారంలోనే ఆ కుక్క కనిపించిన విజువల్స్ని లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఒక గంట తర్వాత కుక్క అక్కడే కనిపించింది. అంటే పాప ఆ పరిసర ప్రాంతాల్లోనే ఎవరైనా పాపని ఎత్తుకెళ్లారా అన్న అనుమానాలు వచ్చాయి. మరొక 3 రోజుల తర్వాత కుక్క వెనకకి తిరిగి వచ్చిన తర్వాత కొంత గాయాల పాలైనట్టు, కొంత నీరసంగా కూడా కనిపించింది. సో మొత్తం మీద కుక్కని జంతువులు కానీ ఎవరైనా విషం ప్రయోగించారా, ఏవైనా హాని చేశాయా, మనుషులు ఎవరైనా కొట్టారా అన్న ఆలోచన గతంలో ఉండే, అన్న అనుమానాలు గతంలో ఉండే. ప్రస్తుతానికి కుక్కకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా క్లియర్గా సరిగ్గా తినకపోవడం వల్లే అనారోగ్య పాలై అది చనిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పుడు పాప మిస్ అయ్యి 22 రోజులు గడిచినా కూడా మరి ఇంకా పాప ఆచూకీ దొరకలేదు. మరోపక్కన జ్యోతిష్యులేమో 100 కిలోమీటర్ల దూరంలోనే వైజాగ్లో ఉంది అంటూ కూడా జ్యోతిష్యులు చెప్పుకొస్తున్న వాయనం. మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అధికారులు ఏమంటున్నారు వీటన్నిటికీ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కుక్కకు సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూస్తే, కుక్క 3 రోజుల తర్వాత వచ్చినప్పుడు ఆ ట్రాకర్ని పెట్టిన తర్వాత అది ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరిగిన విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. అలాగే లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం ఒకసారి చూస్తే, లెఫ్ట్ సైడ్ బాక్స్లో కుక్క పాప ఇద్దరు 11 గంటల 50 నిమిషాలు ఆ సమయంలో మిస్ అయ్యారు. దాని తర్వాత మధ్యాహ్నం 1 గంటకి అంటే సరిగ్గా 1 గంట 10 నిమిషాల సమయానికి CH అగ్రహారం పరిసర ప్రాంతాల్లోనే మరి పాప కనిపించలేదు. కానీ ఆ CCTV కెమెరాలో మనం చూడొచ్చు కుక్క మాత్రం అక్కడే కనిపించిన విజువల్ని మనం చూస్తున్నాం ప్రస్తుతానికి. సో మొత్తం మీద కొంత సస్పెన్స్ అయితే ఉండే, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ కుక్క పోస్ట్ మార్టంలో ఉంటుంది. తనని ఎవరైనా గాయపరిచారా, జంతువులు ఏమైనా తన కుక్క పైన దాడి చేశాయా అన్న అనుమానాలు ఉండే. దాంతో ఎంతో కొంత పాపకు సంబంధించి ఆధారాలు దొరుకుతాయని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ కేసు మొదటికే వచ్చింది. పాప మిస్ అయ్యి ఇప్పటికీ 22 రోజులు గడుస్తున్న పాపకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, ఎలాంటి ఆచూకీ దొరకకపోవడంతో అంత దిగ్భ్రాంతి చెందుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఉత్కంఠంగా దీనికోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. పాప ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రావాలని అందరూ ఆశిస్తున్న సమయంలో మొత్తానికైతే బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి. మరోపక్కన పాప మిస్ అయ్యి పాప కనిపించకపోవడంతో తల్లి భవానీ ఎంతగానో బెంగటిల్లింది. తను ఆసుపత్రి పాలైన సంఘటన మనందరికీ తెలిసింది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, కుక్క చావుపై పలు అనుమానాలు ఉండే. పోస్ట్ మార్టం రిపోర్ట్లో మరి అది సరిగ్గా తినకపోవడం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది అంటూ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అంటూ తెలుస్తుంది. దీనిపైన అధికారులు ఎలా స్పందించారు అండ్ అధికారులు ఏమంటున్నారు? మళ్ళీ మొదటికి వచ్చేసింది కుక్క పైన ఏదైనా దాడి జరిగిందా, ఇంకేదైనా ఆధారాలు దొరుకుతాయని ఇప్పటిదాకా ఆశించారు. కానీ అలాంటివి ఏమీ లేకపోవడంతో మళ్ళీ మొదటికి వచ్చిందని భావించాలా ప్రకాష్?
ఎస్ కళ్యాణ్, ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి ఇప్పటికీ మిస్ అయ్యి 22 రోజులు అవుతుంది. ఈ రోజుకి సరిగ్గా 22 రోజులు పూర్తవుతుంది. అయినా సరే జ్ఞానేశ్వరి జాడ తెలియలేదు. జ్ఞానేశ్వరికి సంబంధించిన కేసులో ఏ ఒక్క క్లూ కూడా పాపకి అనుకూలంగా రాని పరిస్థితులు అయితే ప్రస్తుతం ప్రధానంగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే పాప అదృశ్యమైన 6వ తేదీ నుంచి మొదలుకొని అలాగే ఇప్పుడు ఈ రోజు వరకు అంటే 22 రోజులు అవుతుంది. అయినా సరే పాపకు సంబంధించిన ఎటువంటి క్లూ రాలేదు. పాపకి ఏది కూడా ఆ రోజు అదృశ్యమైన వర్షం పడినటువంటి నేపథ్యంలోనే పాప వెళ్ళినటువంటి ఈ యొక్క ఆనవాళ్ళన్నీ కూడా చెరిగిపోయి, అంతేకాకుండా పాప కుక్క కూడా ఆనందించారు. ఆ కుక్క కూడా చనిపోయింది. ఆ కుక్కకు సంబంధించిన ఏదైనా దాడి జరిగి ఉంటుంది, కుక్కకు సంబంధించినటువంటి ఏదైనా విష ప్రయోగాలు చేసి ఉంటారనే అనుమానాలు అనేక తలెత్తాయి. కానీ దానికి సంబంధించిన పోస్ట్మార్టం రిపోర్ట్ ఏదైనా చెప్తుంది, పాపకు సంబంధించిన ఏదో ఒక క్లూ వచ్చే అవకాశాలున్నాయని కూడా అందరూ భావించారు. చివరికి అది కూడా ఆ పాపకి ఒక నిరాశ మిగిల్చిందని చెప్పాలి. అలాగే పోస్ట్మార్టం రిపోర్ట్ అయితే విశాఖ పంపించారు. ఆ రోజు విశాఖ పంపించినప్పటికీ ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ అయితే అక్కడి నుంచి గత కొన్ని రోజుల నుంచి కూడా రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ దాన్ని అయితే విజయవాడ పంపించినట్టుగా తెలుసుకొస్తుంది. విజయవాడ నుంచి పోస్ట్మార్టం రిపోర్ట్ అయితే రానే వచ్చింది. పోలీసుల చేతిలో ప్రస్తుతం కుక్కకు సంబంధించినటువంటి పోస్ట్మార్టం రిపోర్ట్ అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఏదో ఒక అంశం తెలుస్తుందని కూడా భావించారు. కానీ పోలీసులు మొదటగా భావించినటువంటి అంశం ఏదైతే ఉందో, కుక్క ఆ ఎండకి బాగా డిహైడ్రేట్ అయిపోయి సరైన తిండికి తినకపోవడం వల్లే, అలాగే నీరసకెళ్ళిపోయి తన ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్లే ఆ కుక్క మరణించినట్టుగా ఆ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉందని కూడా పోలీసుల వర్గాల నుంచి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అంటే దానిపై పూర్తిగా మొత్తం మరిన్ని వివరాలు పోలీసులు అయితే వివరించాలి. ఆ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏ అంశాలు ఉన్నాయని కూడా వివరించాలి. కానీ దీనిపై ఆ రోజు కుక్కకు సంబంధించిన వివరాలు చూసుకుంటే తర్వాత అంటే 6వ తేదీ పాప మిస్ అయింది, 9వ తేదీన కుక్క తిరిగి వచ్చింది, మళ్ళీ కుక్కను పట్టుకున్నారు. అలాగే 13వ తేదీన అయితే కుక్క డిహైడ్రేట్ అయిపోయి బాగా నీరసకెళ్ళిపోయి కుక్క చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు కూడా దానికి చనిపోకముందు ఆ బెల్ట్ కూడా అమర్చారు. ఆ బెల్ట్ అమర్చిన నేపథ్యంలో కుక్క యొక్క జాడ తెలుస్తుంది GPS ద్వారా అని కూడా భావించారు. కానీ అది కూడా కనిపించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే పాపకు సంబంధించిన ఎటువంటి క్లూ కూడా పాపకు అనుకూలంగా రాకపోవడంతోనే ఈ కేసు చాలా మిస్టరీగా మిగిలిపోయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దీన్ని పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా దీనిపై దృష్టి పెట్టింది. ఒక టెక్నికల్ టీం కూడా రావడం జరిగింది. ఏ కేసులో కూడా లేని విధంగా ఈ కేసుని కూడా పోలీసులు చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు, హోంమంత్రి అనిత స్వయంగా వచ్చి పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుని ఏదోలాగా ఛేదించి తీరుతామని కూడా పోలీసులు కంకణం కట్టుకున్నారు. కానీ సరే ఎటువంటి క్లూకు రాకపోవడంతో చాలా దీనిపై ఆ పాపకు సంబంధించిన కేసులో అయితే అందరూ కూడా నిరుత్సాహపడవలసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడుంది, పాప ఆచూకీ ఎక్కడుందని ప్రతి ఒక్కరు కూడా ఆ పాప రాక కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తల్లి 22 రోజులుగా ఒక బిడ్డను కోల్పోయి ఆ బిడ్డని దూరం అయ్యి, అలాగే తల్లికి ఇద్దరు గత కొన్ని రోజుల నుంచి కూడా తన జ్ఞానేశ్వరి ఆరోగ్యం రోజు కూడా తన ఎక్కడుందో తెలియక తన తల్లి జ్ఞానేశ్వరి తల్లి యొక్క ఆరోగ్యం అయితే క్షీణిస్తుంది. తన మనం చూస్తాం నిన్న సురహ తప్పి పడిపోయింది. తన అస్వస్థత గురైన నేపథ్యంలో భర్త ఎవరైతే ఉన్నారో గణేష్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందించి ఇంటికి తీసుకొచ్చారు. అయినా సరే తను జ్ఞానేశ్వరి వస్తుంది ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే జ్ఞానేశ్వరి రాకపోవడంతోనే తన నీరసగిల్లిపోయి ఈ విధంగా బెంగ పెట్టుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. తన రాక కోసం అక్కడ ఉన్నటువంటి ఇంటి వరండాలోనే పడుకుని బయట చిన్నపిల్ల ఆడుతున్న ఆ ఫోటో ఒకటి పెట్టుకుని అలాగే ఎదురు చూస్తూ తనైతే ఏమీ నిద్రాహారాలు మానైతే ఎదురు చూస్తున్న పరిస్థితి పక్కన పడుతుంది. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒకటి తెలుస్తుందని కూడా ఏదైనా అడవి జంతువు దాడి చేసిందా, లేదంటే కొండ చిలువు దాడి చేసిందా, విషప్రయోగం జరిగిందా, ఎవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా కుక్కపై దాడి చేసి పిల్లని తీసుకెళ్లిపోయారా, ఏదో ఒకటి వస్తుందని కూడా అందరూ కూడా ఆశించారు. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్లో అయితే ఇటువంటి అంశాలు లేకపోవడంతోనే అలాగే దీనిపై ఉన్న ఒక్క ఆధారం కూడా అలా కుక్క బతికొచ్చిందని కూడా భావించారు. కానీ కుక్క చనిపోయింది, కుక్కకి GPS పెడితే ఆ సమాచారం తెలుస్తుందని కూడా అనుకున్నారు. కానీ ఆయాస కూడా లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆ రిపోర్టు పైన కీలకంగా భావించిన నేపథ్యంలో పోలీసులకైతే ఎట్టకేలకు ఆ కుక్కకు సంబంధించిన పోస్ట్మార్టం రిపోర్ట్ అయితే చేతికి అందింది. కానీ అందులో ఆ విషయాలు ఇటువంటి ఆరోగ్యం క్షీణించిపోవడంతోనే తన ఆహారం తీసుకోకపోవడంతోనే కుక్క చనిపోయినట్టుగా ప్రస్తుతం భావించారు. కానీ
జ్ఞానేశ్వరి ఏమైందని కూడా రకరకాల ఆ కుటుంబ సభ్యులు ఇంకా ప్రశ్నార్థంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీని ఈ పాపని ఆసరాగా చేసుకుని, పాప అదృశ్యాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళ బలహీనతను కూడా కొంతమంది జ్యోతిష్యులు కావచ్చు వీళ్ళందరూ కూడా వచ్చి పాపకు సంబంధించినటువంటి పాప 100 కిలోమీటర్ల దూరం ఉంది, విశాఖపట్నంలో ఉంది, అలాగే 3 నెలల వ్యవధిలో వస్తుంది అంటూ రకరకాల జ్యోతిష్యులు కూడా అక్కడ తయారవుతున్నారు. అక్కడ కూడా వచ్చి వాళ్ళకి నమ్మించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ విధంగా రకరకాల దీనిపై అనేక కామెంట్స్ వస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం దీన్ని ఆ పాప అదృష్టమైన మరణాన్ని నుంచి కూడా దీనిపై ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెట్టారు. ఇన్ని రోజులైనా సరే ఎటువంటి క్లూ రాకపోవడం కూడా పోలీసులు కొంచెం తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ కేసులో కూడా ఈ విధంగా లేదు. ఏదో ఒక ఆచూకీ వస్తుంది. పాపకు సంబంధించిన అడవి జంతువులు కానీ ఏదైనా దాడి చేస్తుంటే ఏదో ఒక పాపకు సంబంధించినవి కనపడతాయి, కానీ అది కూడా కనిపించలేదు. కానీ ఎవరైనా అదృష్టం పాపను ఎత్తుకెళ్ళి ఉంటే దానికి సంబంధించిన కాల్ డేటాల ఆధారంగా మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. కాలుకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూసినప్పటికీ ఎవరి యొక్క ఆచూకీ కూడా తెలలేదు. కానీ పిల్లల్ని ఎవరైనా తీసుకెళ్లిపోయినటువంటి పాత కేసుల వ్యవహారంలో కూడా అటువంటి వారిని కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళని కూడా పాపలను ఎవరన్నా తీసుకెళ్లి అమ్మేస్తూ ఉంటారనే కోణంలో కూడా పోలీసుల విచారణ అయితే మరో పక్కన అన్ని ప్రాంతాల్లో కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ యొక్క ప్రాంతం ఏదైతే పామాయిల తోట కావచ్చు, ఆ కొండ ప్రాంతం కావచ్చు, అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ కూడా ఇప్పటికే 1-2 సార్లు, అలాగే మొత్తం దాదాపుగా 4-5 సార్లు అయితే మొత్తం గాలింపు చర్యలు చేశారు. కానీ ఎక్కడ కూడా ఆచూకీ లేకపోవడంతో ప్రస్తుతం ఇక్కడ గాలింపు చర్యలు ఆగినప్పటికీ టెక్నికల్గా వాళ్ళ పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే మరొక 4 బృందాలుగా తిరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా పోలీసుల వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం. కానీ టెక్నికల్గానే ఏదో ఒక ఎవిడెన్స్ ఖచ్చితంగా వస్తుందని కూడా పోలీసులు అయితే దీనిపై చాలా ఛాలెంజ్గా తీసుకుని పక్కన వర్కౌట్ అయితే చేస్తున్న పరిస్థితి పక్క కనపడుతున్న నేపథ్యంలో కుక్కకు సంబంధించిన రిపోర్ట్ రాకపోవడమే, రిపోర్ట్లోనే ఎటువంటి విష ప్రయోగాలు కానీ కుక్కపై దాడి జరిగినట్టు కానీ ఇటువంటి ఏమీ కూడా లేవనేది కూడా తెలియడం కూడా కొంచెం అందరం కూడా నిరాశపరిచే పరిస్థితిగా చెప్పాలి. ఈ జ్ఞానేశ్వరికి సంబంధించిన కేసులో రోజులు గడుస్తున్నాయి కానీ పాపకు సంబంధించినటువంటి ఎటువంటి ఆచూకీ తెలియకపోవడంతోనే ప్రతి ఒక్కరిలోనూ కూడా చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైందంటూ కూడా ఇప్పటికే సోషల్ మీడియా వేదిక అనేక పాటలు కూడా రూపొందిస్తున్నారు. ఆ పాటలు కూడా పాడుకుంటూ జ్ఞానేశ్వరి ఒక ట్రెండింగ్గా ఇప్పుడంతా కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక ట్రెండింగ్గా మారినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎంత ఎఫర్ట్స్ పెట్టారు, అంత మీడియాలు పనిచేశాయి, ఇన్ని ఛానల్లో వర్కౌట్ చేశారు, కానీ ఎక్కడ కూడా జ్ఞానేశ్వరి జాడ కోసం ఎక్కడ కూడా తెలియకపోవడంతో తెలిస్తే బాగుండి ఇంత కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా నిరాశ మిగిలే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్న నేపథ్యంలో కనీసం పాప సంబంధించిన ఏదో ఒక క్లూ వస్తుంది. ఇంత టీము ఎక్కడ కూడా అంటే ఈ విధంగా పోలీసులకు సంబంధించిన కేసులో ఇంత ఈ విధంగా ఏదో ఒక క్లూ తెలుస్తుంది. ఇన్ని రోజుల పాటు ఏది ఉండదు. ఎన్నో మర్డర్ కేసులు ఉంటాయి, ఎన్నో ఛాలెంజ్ కేసులు ఉంటాయి, అలాగే ఎన్నో చంపేసినటువంటి పూడ్చినటువంటి కేసులు బయటకు తీసి ఇవన్నీ కూడా రిపోర్ట్లు ఎన్ని రకరకాల కేసులు అయితే ఎన్నో ఉంటాయి. అటువంటి వాటిల్లోనే పోలీసులు ఎన్నో ఛేదించారు. అటువంటివి చాలా కోకొల్లలుగా ఉన్నాయి. కానీ ఇటువంటి పాపకు సంబంధించిన కేసునే చాలా ఎటువంటి ఆచూకీ పాపకు సంబంధించిన ఎటువంటి క్లూ లేకపోవడమే ప్రస్తుతం అంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. పోలీసులు మరి ఒక పక్కన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఒక పక్కన ఏదైతే అడవికి సంబంధించినటువంటి పనిచేసినప్పటికీ పాప పక్కన ఇంటి పక్కన ఉన్నటువంటి కొండపైన అందరూ అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ కొండ ప్రాంతాన్ని జల్లెడ పట్టినప్పటికీ అడవి జంతువులు జాడ కూడా కనపడలేదు. కానీ పాపని మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు, ఎవరో కనీసం ఫోన్ కూడా లేని వ్యక్తులు అటువైపు సంచరించిన వారు, అటువంటి వాళ్ళు ఎవరైనా పాపను అపహరించి తీసుకెళ్ళిపోతేనే ఇటువంటి లేవు కూడా భావిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం పాపకు సంబంధించిన ఒకే ఒక క్లూ కూడా కుక్కకు సంబంధించిన రిపోర్ట్లో ఆ పాపకు అనుకూలంగా రాకపోవడం, కేవలం కుక్క నీరసగిల్లిపోయి ఆహారం తీసుకోకపోవడం వల్లే కుక్క చనిపోయిందని చెప్పినటువంటి సమాచారం అయితే ప్రతి ఒక్కరిని కూడా నిరుత్సాహపడుతుంది. దీనిపై పోలీసులు అయితే స్పష్టత ఇవ్వాలి. ఆ యొక్క రిపోర్ట్ ఇంకా బయటికి విడుదల చేసి వారికి సంబంధించిన దాంట్లో నిజంగా ఆ ఆరోగ్యం క్షీణించే కుక్క ఆహారం తీసుకోక చనిపోయింది అనేది కూడా పోలీసులు వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మరి అందులో రిపోర్ట్లో ఆ విధంగా ఉందని కూడా ఆ ప్రాథమికంగా పోలీసుల నుంచి వచ్చినటువంటి సమాచారం. కానీ అది ఆ రిపోర్ట్లో మరి వాళ్ళ మీడియా ముఖంగా బయటకు చెప్పాలి. అందులో కుక్కకు సంబంధించిన డిహైడ్రేట్ అయిపోయిందా లేదంటే దీనికి సంబంధించిన వెటనరీ వైద్యులన్న కుక్కకు సంబంధించిన వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా కనబడుతుంది. అందరూ కూడా విషప్రయోగం జరిగి ఉంటుంది చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు మాత్రం వచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ మార్టం రిపోర్టు, ఆర్ఎస్ఎల్ రిపోర్ట్ని అయితే ఖచ్చితంగా మీడియా ముందు పెట్టాలంటూ కూడా పలువురు అయితే కోరుతున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. కళ్యాణ్.
రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద పాప మిస్సింగ్ కేసులో చాలా కీలకమైన కుక్కకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా కుక్క సరిగ్గా ఆహారం సేవించకపోవడం వల్లే అనారోగ్య పాలై చనిపోయినట్టు తెలిసింది. గతంలో ఏవైతే అనుమానాలు, అంటే ఎవరైనా విషం ఇచ్చి చంపే ప్రయత్నం చేశారా, లేక దానిపైన ఏమైనా అడవి జంతువులు ఏమన్నా దాడి చేసే ప్రయత్నం చేశాయా అన్న అనుమానాలన్నీ కూడా ప్రస్తుతానికైతే ప్రస్తుతానికి వాటికి తావు లేదన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. అనారోగ్యం వల్లే చనిపోయింది అంటూ ధృవీకరించారు. మొత్తం మీద పాప ఇంటి నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరంలోనే వైజాగ్లోనే ఉందంటూ కొంతమంది జ్యోతిష్యులు చెప్తున్న పరిస్థితి. పాప ఇప్పటికీ కనిపించకుండా పోయి 22 రోజులు గడిచినా కూడా చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడుంది అన్న ఇన్ఫర్మేషన్ ఇప్పటికీ పోలీసులు వెలికి తీయలేకపోయారు. ఎన్నో పెద్ద కేసులను ఛేదించారు పోలీసులు. కానీ మరి ఈ కేసులో ప్రస్తుతానికి ఒక 4 టీములుగా విడిపోయి ఆ 4 టీములు టెక్నికల్గా ఏదైనా ఎవిడెన్స్ని, ఆధారాలని సేకరించే ప్రయత్నంలో ప్రస్తుతానికి ఆ 4 టీములు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒకసారి జ్యోతిష్యులు జ్ఞానేశ్వరి పాప గురించి ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడుందంటున్నారు, ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా వినే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.